హాయ్ ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఇన్ఫినిక్స్ నుంచి జీరో 40 అనే మొబైల్ అయితే మనకి ఈరోజు ఎగ్జాక్ట్గా మనకి సెప్టెంబర్ 18వ తారీఖు అయితే ఫ్లిప్కార్ట్లో లాంచ్ అయింది. అయితే వీటి స్పెసిఫికేషన్, వీటి ప్రైస్ అయితే తెలుసుకుందాం. మనం ఏ ప్రైస్కి ఏ స్పెసిఫికేషన్ వర్తున్నాయో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టాలి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి జీరో 40. ఈ మొబైల్లో స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు ప్రైస్ ఉందో లేదో తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ఏ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు వీళ్ళు ప్రైస్ పెట్టారో లేదో తెలుసుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ వీడియోకి అయితే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే వీడియో మరి ఇంకొంతమందికి అయితే రికమెండేషన్ జరుగుతుంది. వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ మొబైల్ గురించి, కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. అయితే మనం మాటల్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ చూసుకున్న మాత్రం చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ పరంగా చూసుకున్న మాత్రం డిజైన్ అనేది ఈ సైడ్ డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద చేస్తాను చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే మిల్క్ క్వాలిటీ చూసుకున్న మాత్రం మీకు ఏం మిల్క్ క్వాలిటీ అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అది వచ్చిన సర్ప్రైజ్ అని చెప్పుకోవచ్చు మీకోసం. క్వాలిటీ పక్క పెడితే మాత్రం ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి మనకు MediaTek Dimensity నుంచి మనకు 8200 అన్లిమిటెడ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ చూసుకున్న మాత్రం క్లాక్ స్పీడ్ వచ్చి మనకు 1 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఇది 4 nanometer మీద లభిస్తుంది కాబట్టి ప్రాసెసర్ అనేది చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే ప్రాసెసర్ అయితే చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్లిమిటెడ్ గేమింగ్ ఆడుకోవచ్చు. ఇందులో మనకు బీజిఆర్ గేమ్స్ అంటే మనకు 90 FPS వరకు అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంతో పాటు మల్టీ టాస్కింగ్ చేసుకున్నా కూడా మనకి ఎంత హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఏం జరిగేది. కాబట్టి ఈ ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ ప్రాసెసర్ కాబట్టి ఈ ప్రాసెసర్కి అయితే తప్పకుండా నేనైతే లైక్ అయితే ఇస్తున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇది ప్రాసెసరే కాదు ఫ్రెండ్స్, ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లే కూడా చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే 144 రీఫ్రెష్ లభిస్తుంది. అలాగే బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం 39 అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. అలాగే డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మనకు కొరింగ్ లాగా V5తో ప్రొడక్షన్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు డిస్ప్లే HDR10+ సపోర్ట్ కూడా ఉంది. మనకు వైడ్ angle వాట్ సపోర్ట్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ కానీ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం హెచ్డీలో కంటెంట్ చూసే అవకాశం ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కలర్స్ కూడా మనకి నేచురల్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. 1 బిలియన్ వరకు అయితే కలర్స్ అయితే నేచురల్గా కనిపిస్తాయి. ఎందుకంటే మనకి ఇది 10 బిట్ ఫ్లాష్తో లభిస్తుంది కాబట్టి డిస్ప్లే అనేది చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. మనకు సన్లైట్లో కూడా డిస్ప్లే అనేది చాలా కంఫర్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ డిస్ప్లే అయితే నాకు బాగా నచ్చింది. దీని మీద మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకు ఇంకో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉంటాయంటే కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కెమెరా దగ్గర మనకి AI ఫీచర్స్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 108 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకు 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 MP డిస్టెన్స్ కోసం. ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4K 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ కాదు మనకు ఫ్రంట్ సైడ్ కూడా మనకు మెయిన్ కెమెరా 50 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో కూడా మనకు 4K 60 FPS వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మనకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండింటిలో మనకు OIS అనేది లభిస్తుంది కాబట్టి చాలా ఆప్టికల్ ఇమేజెస్ స్టేబిలైజేషన్ వీడియోస్ అనేది మనం క్లారిటీగా తీసుకోవచ్చు. మనకు అక్కడ నా సజెషన్ ఏంటంటే మీకు ఆప్టికల్ ఇమేజెస్ స్టేబిలైజేషన్ వీడియోస్ మీరు రికార్డింగ్ చేసుకున్న మాత్రం ఇందులో ఏ మొబైల్ అయినా కాదు, ఇలాంటి మొబైల్ కాదు ఫ్రెండ్స్, ఎంత హెవీ మొబైల్ అయినా మీకు 1080pలో తీస్తే మనకు అవుట్పుట్ అనేది చాలా బెటర్గా వస్తే 4K దాకా అయితే వెళ్ళకండి. 4Kలో తీసుకుంటే కొంచెం ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు ఉంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని ఇందులో కూడా మనం 4Kలో మనకి స్టేబిలైజేషన్ వీడియో తీసుకోవచ్చు. కాకపోతే మనకి చిన్న ల్యాగ్ ఇష్యూస్ అయితే కనపడతాయి. దానికి మించి నాకు బెస్ట్ సజెషన్ ఏదంటే మీకు 1080pలో తీసుకుంటే చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని పెడితే మీకు చిన్న సజెషన్ కోసం కెమెరా దగ్గర అయితే నాకైతే కెమెరా అయితే బాగా నచ్చింది. మీకు నచ్చింది నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. పరంగా చూసుకుంటే మాత్రం పోర్ట్రేట్ షాట్స్ అయినా మనకి చిన్న మనకి మైక్రో షాట్స్ ఇలాంటివి చాలా అద్భుతంగా వచ్చేస్తాయి కాబట్టి కెమెరా దగ్గర అయితే మనకి ఎక్కడ డిసప్పాయింట్స్ అనేది లేదు. చాలా ఎక్సలెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. కెమెరా కాదు బ్యాటరీ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాకు 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే మనకు 45 watt ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఒక 60 minutes వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది ఒక నార్మల్గా యూజ్ చేసుకుంటే 1 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీ యూజ్ చేసుకుంటే మాత్రం ఒక 8 నుంచి 9 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. బ్యాటరీ మీద ఒపీనియన్ ఏమంటే మాత్రం కొంచెం గుడ్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. నార్మల్గా బేసిక్ యూజ్ చేసుకున్న మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొంచెం అద్భుతంగా వస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మిగతా స్పెసిఫికేషన్ విషయాలకు వెళ్ళిపోతే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చిన కంటెంట్ బాగుంది అనుకున్న మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో విషయాలకు వస్తే మనకి ఇందులో Android 14 లభిస్తుంది. అలాగే మనకు OS వచ్చి మనకి XOS లభిస్తుంది. అలాగే వీటి అప్డేట్ స్టేషన్కి వస్తే మనకు 2+3 years వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్తున్నారు. చూడాలి మరి మొబైల్ అయితే లాంచ్ చేశారు. ఇంకా అప్డేట్స్ పరంగా చూసుకున్న మాత్రం ఇన్ఫినిక్స్ నుంచి అయితే కొంచెం రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే లేదు. అలాగే మనకి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో బెస్ట్ ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు స్టార్టింగ్ మనకు 12 GB ర్యామ్ లభిస్తుంది. అలాగే వర్చువల్ ర్యామ్ యూజ్ చేసుకొని మనకు
వర్చువల్ ర్యామ్ కూడా మనం 12 GB అనేది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే మనకు 24 GB అనే ర్యామ్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అలాగే స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి 250 స్టోరేజ్ అనేది లభిస్తుంది. వీటి కెపాసిటీ విషయానికి వస్తే ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి UFS నుంచి 3.1 లభిస్తుంది. ఐ మోడల్ చూసుకున్న మాత్రం 12 GB ర్యామ్ 512 GB లభిస్తుంది. వీటి ప్రైస్ కూడా లీకేజ్ అయినాయి కాబట్టి ఆ ప్రైస్ కూడా మీతో చెప్తాను. కొంచెం వీడియో అనేది పూర్తిగా వినండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అని. ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, మనకి NFC కూడా ఉంటుంది, IP54 రేటింగ్ కూడా ఉన్నాయి, చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి డాల్మీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు, డాల్మీ విజన్ అయితే లేదు, ఒకటైతే బెడ్రూమ్. కాకపోతే మనకి JBL సౌండ్ అనేది ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ సౌండ్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి ఇన్ఫిక్స్లో స్టీరియో స్పీకర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయగానే ఇందులో స్టీరియో స్పీకర్స్ అయితే లేవు, వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఉంటే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. మేబీ చూడాలి మరి ఇంకా మిగతా మొబైల్స్ అనేది తీసుకొస్తే అందులో పెడితే ఇంకా చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే వీటి స్పెసిఫికేషన్ చూసుకుని ఇలా స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక వీటి ప్రైస్ చెప్తాను వినండి. బేస్ మోడల్ చూసుకున్న మాత్రం 12 GB ర్యామ్ 256 వేరియంట్ ప్రైస్ చేసి 27,999 అయితే లభిస్తుంది. వితౌట్ ఆఫర్ ఇది, విత్ ఆఫర్ అయితే కాదు, ఓన్లీ వితౌట్ ఆఫర్ ప్రైస్ వచ్చేది. అలాగే మనకి ఐ మోడల్ 12 GB ర్యామ్ 512 GB మొబైల్ వచ్చి మనకి 30,999 అయితే లభిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా మనకు 31,000 అయితే లభిస్తుంది ఐ మోడల్ చూసుకుంటే. ఈ ప్రైస్కి మొబైల్ వర్తా కాదని నా దృష్టిలో మాత్రం ఈ బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాసెసర్ చూసుకున్న మాత్రం ప్రాసెసర్ వచ్చి మనకు మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 8200 ప్రాసెసర్ కాబట్టి కొంచెం బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ చూసుకున్న కొంచెం డిస్ప్లే క్వాలిటీ కొంచెం బెటర్గా ఉంది. కెమెరా చూసుకున్న కూడా కెమెరా కొంచెం అద్భుతంగా ఉంది కాబట్టి అక్కడ చూసుకున్న ప్రైస్ అనేది కొంచెం హెవీగా అయిందని చెప్పవచ్చు. ఇంకొంచెం తక్కువ చేస్తే ప్రైస్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. మేబీ మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే రిప్లై అవ్వండి. నేను అనుకున్న ప్రైస్ అయితే మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రైస్ అయితే ఇది ఉంది. నాకు తెలిసి మాత్రం ఈ ప్రైస్కి పెడితే మొబైల్ అయితే హిట్ అయితే అవ్వదు. ఓన్లీ ఒక 25,000 పెడితే మాత్రం చాలా బెస్ట్గా హిట్ అవుతుంది. చూడాలి, మేబీ 12 తర్వాత అయితే తెలుసు ఫుల్ ప్రైస్ అనేది. ఇప్పటివరకు అయితే నీకు అయిన ప్రైస్ పరంగా చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ప్రైస్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే దానిలో పెట్టండి. కంటెంట్ బాగుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ గుడ్ అనిపించిందా వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్తో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వెళ్దాం. టాటా బాయ్ బాయ్.